హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము స్టార్టింగ్లో టెక్స్ట్ అనిమేషన్ యూస్లో అలాంటి టెక్స్ట్ అనిమేషన్ సింపుల్గా ఎలైట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది టాపిక్ అనమాట. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. అంతకంటే ముందర నేనైతే లిరిక్స్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టేసుకున్నా. మళ్ళీ లిరిక్స్ ఎడిట్ చేసి మళ్ళీ మీకు చూపించాలంటే కాస్త టైం పట్టిద్ది. అందుకని చెప్పి నేనైతే లిరిక్స్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టేసుకున్నా. మీకు తెలుసు అనుకుంటున్నా లిరిక్స్ ఎడిట్ చేయాలో. ఇప్పుడైతే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసినాక ఇప్పుడు చూడండి నేనైతే లిరిక్స్ అయితే ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ స్టార్టింగ్ లిరిక్ అయితే వచ్చేసింది. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తున్నాక ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇప్పుడు ఆఫ్ సెట్ కావాల్సింది ఆఫ్ సెట్ పెన్ చేసి స్టార్టింగ్లో ఎఫ్ఎం వేయండి. మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకొక ఎఫ్ఎం అయితే వేయండి. ఇచ్చాక మళ్ళీ స్టార్టింగ్ ఎఫ్ఎం అక్కడికి వచ్చి అయితే లిరిక్ అయితే రైట్ సైడ్ నుంచి రావాలి. అందుకని చెప్పి ఎక్స్ని రైట్ సైడ్కి అయితే జరపండి. ఇలా అంటే రైట్ సైడ్ బెంచ్ చేసేయండి. ఇలా అయితే చూడడానికి రైట్ సైడ్ నుంచి వచ్చింది. ఓకే చూడండి, ఇప్పుడు కరువు పెన్ చేసి ఈ కరువు అయితే సెట్ చేసేసుకోండి. మళ్ళీ ఇదే కరువు అయితే కాపీ చేసేసుకోండి. కాపీ చేసినాక ఇప్పుడైతే చూడండి ఇలా ఉండేది కదా. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అయితే కాస్త వెనక్కి వెళ్ళిపోతుండాలి. దానికోసం నేను స్కేల్ పెన్ చేసి ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్ లొకేషన్ ఇచ్చి మళ్ళీ కాస్త ముందు చెప్పి ఓకే ఫిమ్ వేయండి. ఎండింగ్ ఫిమ్ అక్కడికి వచ్చి -1 పెట్టేసేసుకోండి. పెట్టిన కింద కరువు కాపీ చేసి అదే కరువు అయితే పేస్ట్ చేసేయండి. చూడండి ఇలా ఉండేది. ఓకే నేను సౌండ్ తగ్గించేస్తున్నా. తగ్గించేసాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చి అంటే వచ్చేటప్పుడు బ్లడ్ అయి రావాలి. దానికోసం ఏం చేస్తే డైరెక్షన్ బ్లడ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్ చేసి డైరెక్షన్ బ్లడ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి స్ట్రెంత్ వాల్యూమ్ చేసి స్టార్టింగ్ లొకేషన్ ఇచ్చి మళ్ళీ ఇందాక X2 పాయింట్స్ కాడ కీఫేమ్ ఇచ్చి కదా, అదే సెకండ్ పాయింట్ కాడకి వచ్చి కీఫేమ్ వేయండి. సెకండ్ పాయింట్ కాడ 0 చేసేసుకోండి. ఫస్ట్ పాయింట్ కాడకి వచ్చి 0.6 పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు. మళ్ళీ అయితే ఇందాక ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, ఆరెంజ్ కలర్ స్ట్రిప్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. దానికోసం ఏం చేస్తుంటే లిరిక్స్ యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి ముందు స్టెప్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇక్కడ కౌంట్ ఉంటుంది. కౌంట్ అయితే ఫుల్ తగ్గించేసేయండి. 0.5 ఉంటుంది. మినిమం అది పెట్టేసుకోండి. విడ్త్ పెన్ చేసి 0.83 అలా పెట్టేసుకోండి. పెట్టినాక యాంగిల్ పెన్ చేసి యాంగిల్ 45 పెట్టేసుకోండి. ఫేజ్ ఉంటుంది. దానికోసం స్టార్టింగ్ లొకేషన్ అయితే వేయండి. ఇచ్చాక మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకొక ఎఫ్ఎం అయితే వేయండి. పెడితే అంటున్నానండి ఫేజ్ కదా. ఓకే ఫేజ్ పెన్ చేసి స్టార్టింగ్ లొకేషన్ ఇచ్చి మళ్ళీ ఇందాక యాడ్ కీఫింగ్ ఇచ్చి అదే కీఫింగ్ కడికి వచ్చి ఇచ్చేసింది. స్టార్టింగ్ కీఫింగ్ కడికి వచ్చి 1.67 అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నా. మళ్ళీ సెకండ్ కీఫింగ్ కడికి వచ్చేసి ఇది ఇంకా పెంచుకోండి. 2.14 అలా పెట్టేసుకోండి. అండి కలర్ అయితే నేను అయితే ఆరెంజ్ పెట్టేసుకుంటున్నా. ఆరెంజ్ బాగుంటుంది. మళ్ళీ ఇలా పంచ్ అవుట్ ఉండిద్ది, దాన్ని అయితే ఆఫ్ చేసేయండి. స్మూతింగ్ ఉండి 0.89 అలా పెట్టేసుకోండి. అంటే కాస్త స్మూత్గా వచ్చి స్క్రీన్ స్పేస్ ఉండేది అయితే ఆన్ చేసేయండి. ఆన్ చేసి ఇప్పుడు చూడండి ఇలా ఉండేది. ఓకే ఇప్పుడైతే అయిపోయింది. ఏదైతే కాపీ చేసేసుకొని ప్రతి ఒక్క లిరిక్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ లిరిక్ లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. దానికోసం ఏం చేస్తుంటే ఎఫెక్ట్స్ పెన్ చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ పెన్ చేసి ఆఫ్ సెట్ పెన్ చేసి స్టార్టింగ్ ఇందాక ఆఫ్ సెట్ పెన్ చేసాక మళ్ళీ ఇందాక స్టార్టింగ్లో మనం 413 పెట్టేస్తాం ఎక్స్. ఇప్పుడైతే మైనస్లో పెట్టేసుకోండి. మైనస్లో ఎంత వాల్యూ పెట్టేసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి కాబట్టి మైనస్లో పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ ఎఫెక్ట్స్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి సింపుల్గా. ఇప్పుడైతే లిరిక్స్ అయితే అన్నింటికి పేస్ట్ చేసే ఎఫెక్ట్స్ అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి. చూసారు కదా. ఇప్పుడైతే దీనికైతే కొన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ చేయలేదు. మీరు స్టార్టింగ్లో చూసి కదా సెకండ్ లిరిక్ అయితే కొన్ని లిరిక్స్కి అయితే టెక్స్ట్ అనిమేషన్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఏం చేస్తుంటే వాటి కాడికి అయితే వచ్చేసింది. ఆ లిరిక్స్ కాడికి వచ్చేసి నేను డూప్లికేట్ అయితే తయారు చేసి పెట్టేసుకున్నా. సింపుల్గా అదే ఎడిట్ చేసి డూప్లికేట్ అయితే తయారు చేసుకోండి. మళ్ళీ ఇప్పుడైతే ఫస్ట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇక్కడ స్కేల్ కానవసరం స్కేల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్టింగ్లో ఎఫ్ఎం ఇచ్చి మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకొక ఎఫ్ఎం అయితే వేయండి.
స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి 6 అలా పెట్టేసుకోండి, పెంచుకోండి కాస్త, అది పెంచుకోండి. ఓకే, ఇందాక మీరు ఒక కరువు అయితే పెట్టారు కదా, అదే కరువు అయితే దీనికి కూడా పేస్ట్ చేసేయండి. ఇప్పుడైతే అయిపోయింది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇప్పుడైతే ఇందాక స్ట్రిప్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసింది కదా, సేమ్ అదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఇది కూడా. ఓకే, నేను తీసేస్తున్నా, డైరెక్షన్ బట్టి చేసేస్తున్నాను. స్ట్రిప్స్ ఎఫెక్ట్ యాడ్ చేసేది ఉండి, యాడ్ చేసాక మళ్ళీ ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి ఇప్పుడైతే ఆసిలేట్ అవుతూ వెళ్ళాలి, అంటే ఆసిలేట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి దానికోసం. ఇప్పుడు యాడ్ చేసాక మళ్ళీ యాంగిల్ ఉంటుంది, దీంట్లో యాంగిల్ 45 పెట్టేసుకోండి, ఫ్రీక్వెన్సీ నుండి తగ్గించేసేసుకోండి, 0.60 పెట్టేసుకోండి. ఇక్కడ 0.60 పెట్టేసుకున్నా. మ్యాగ్నిట్యూడ్ ఉండేది మ్యాగ్నిట్యూడ్ 51 పెట్టేసుకోండి. 51 పెట్టేసుకున్నా, ఇదే సైన్ పెట్టేసుకొని ఫేజ్ పెట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది కదా, లాస్ట్ రేట్ అవుతుంది. తర్వాత మనకి స్వింగ్ ఎఫెక్ట్ కూడా కావాలి, దానికోసం ఏం చేస్తుంటే యాడ్ ఎఫెక్ట్ పిన్ చేసి అంటే స్వింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఈ ఫ్రీక్వెన్సీ తగ్గించేసుకోండి. ఓకే, సరిపోతుంది. మళ్ళీ యాంగిల్ వ్యాంపింగ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ వేయండి, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసి ఇంకొక కీ ఫ్రేమ్ వేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి 0 పెట్టేసుకోండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ పెట్టేసినాక మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి అయితే రండి. వచ్చేసాక ఇదైతే ఏం చేస్తాను, -2.5 పెట్టేసుకోండి, అంటే తగ్గించేసుకోండి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ చూడండి, యాంగిల్ డిపెండ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్లో కీ ఫ్రేమ్ వేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి 0 పెట్టేసుకోండి. 0 పెట్టేసుకుని మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి ఇది కూడా 2.5 పెట్టేసుకోండి. అది మైనస్లో పెట్టుకున్నాం కదా యాంగిల్, ఇది ప్లస్లో పెట్టేసుకోండి. 0.5 పెట్టేసుకున్నా, ఫేజ్ 0 పెట్టేసుకోండి, ఇది ఇంతే వదిలేసేయండి. ఇలా స్వింగ్ అవుతూ వెళ్ళిపోతున్నట్టుంది ఇది. మళ్ళీ ఇందాక సెకండ్ లిరిక్లో వెనకాల బ్లడ్ ఎఫెక్ట్ అయితే ఉంది, దానికోసం ఏం చేస్తుంటే చూడండి, ఇదే ఎఫెక్ట్స్ కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకున్నాక అయితే సెకండ్ లిరిక్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసాక దీంట్లో స్టైప్స్ ఎఫెక్ట్ యాడ్ చేయని అవసరం, ఈ మిగిలిన 3 అయితే యాడ్ చేయాలి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ ఏం చేసి డైరెక్షన్ బై ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇదైతే స్ట్రెంత్ 0.38 పెట్టేసుకోండి, పెంచుకోండి. చూడండి ఇలా ఉండేది అనమాట, ఇలా ఉండేది. ఈ ఎఫెక్ట్స్ అన్నిటికైతే కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, దీనికైతే డైరెక్షన్ బై ఎఫెక్ట్ అయితే రావట్లేదు. దానికోసం ఏం చేస్తుంటే ఎఫెక్ట్స్ పెన్ చేసి డైరెక్షన్ బై పెన్ చేసి ప్రతి కాస్త జూమ్ అయితే తగ్గించుకోండి, స్ట్రెంత్ అనేది తగ్గించుకోండి, పెంచుకున్న కానలేదు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కానొస్తుంది కదా, లైట్గా అయితే కానొస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇదైతే కాస్త ఇలా జూమ్ చేసేసుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇలా జూమ్ చేసేసుకుంటే కానొచ్చింది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా కానొచ్చింది. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ పని పే చేసేయండి, మళ్ళీ దీనిలో కానొస్తుంది. మళ్ళీ కొన్నిటికి అయితే కానరాదు, అంటే సింగిల్ లెటర్ ఉన్నా డబుల్ లెటర్ ఉన్నా కానరాదు. అయితే కాపీ చేసేస్తే ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి, లిరిక్స్ ఎలా ఎడిట్ చేసి పెట్టాను. ఇలా అయితే ఎడిట్ చేసినాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఒకవేళ మీ లోగో ఏమైనా ఉంటే యాడ్ చేసేయండి. ఇలా
యాడ్ చేసి ప్లస్ జూమ్ అయితే తగ్గించేసి ఒక మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టేసేయండి. పెట్టేసి ఇది కూడా చివరి దాకా అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసే కాబట్టి ప్లస్ క్యాన్సిల్ చేసిన. తర్వాత అయితే నోట్ వీడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రో మోడ్లో ఉండిద్ది. తర్వాత మీరు మినీ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్లో గ్లో ఆప్షన్ ఉంది కదా, గ్లో ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ప్రతి ఇందాక మీరు ఎలక్ట్ మోషన్లో ఎడిట్ చేసి పెట్టేసుకున్నారో అదైతే సెలెక్ట్ చేసేసుకోండి. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాక ఉండిద్ది అనమాట. ఇలా వాటర్ మార్క్ అయితే ఉండిద్ది. తర్వాత కైన్ మాస్టర్ యాప్ అయితే చెప్పను, కాకపోతే కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేసి అక్కడైతే ఒక షేప్ క్రియేట్ చేసుకుని అంటే సాలిడ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు కదా, అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడైతే ఇలాంటి చూడండి అయితే యాడ్ అయింది. ఒకసారి ప్లే చేసి చూడండి. ప్లే కావట్లేదు. ఓకే, లోడ్ అవుతుంది. ఒక అయితే ఎఫెక్ట్ అయితే ఉండేది అనమాట. గ్లో ఇది ఉండేది. గ్లో అంటే బ్యాక్ వచ్చేసి చూపిస్తా అనేది గ్లో ఆప్షన్ ఉండేది. మళ్ళీ కలర్ కరెక్షన్ ఉండేది. అయితే కదిలిన అవసరం గ్లో పెయింగ్ యూజ్ చేసి స్కాటరింగ్ ఏదైనా ఉండేది మార్చుకోండి. లేదంటే ట్రెష్ హోల్డ్ ఉండిద్ది. ట్రెష్ హోల్డ్ పెయింగ్ చేసి అంటే అంటే ట్రెష్ హోల్డ్ కాంట్ పెంచుకోండి, లేదంటే లేదు. మళ్ళీ ఇంటెన్సిటీ ఉండిద్ది. ఇంటెన్సిటీ పెంచుకోండి కాస్త. ఓకే, గ్లో కలర్ ఉండిద్ది. గ్లో కలర్ వచ్చేసి ఆరెంజ్ పెట్టేసుకోండి. ఓకే, ఈ ఆరెంజ్ పెట్టేసుకున్నా అయితే చూడండి ఇలా ఉండిద్ది. ఇది ప్లే అయ్యేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు అయితే పని చేయడం లేదు, మామూలుగా అయితే పని చేస్తుంది. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.